నమస్కారం టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. నా పేరు లక్ష్మీకాంత్. అందరికీ కూడా అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసం నేను ఇలా మల్టీపర్పస్లో, ఇప్పుడు మీరు దీన్ని జిలేబీ నెక్లెస్ అంటారా? జిలేబీ నెక్లెస్ అంటే మరి జిలేబీగా ఉండాలి కదా అంటారా? దానికి మనం కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో జిలేబీ నెక్లెసే అనుకోవచ్చు. అలాగే దీన్ని మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు. అది ఎలా, ఏంటి, అన్ని వివరాలన్నీ క్లుప్తంగా చెప్తాను. అంతకుముందు ఒకసారి ప్రోడక్ట్ నచ్చితే ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి అన్నది చూద్దాం. ప్రోడక్ట్ నచ్చినప్పుడు దాని డీటెయిల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని 8801014220 వాట్సాప్ నెంబర్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే 3 to 10 days లోపల పార్సల్ హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ ఇంటికి వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా ఎలాంటి పాజ్ లేకుండా చక్కగా తీయాలి. ఇది ఎందుకు అంటే ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. సిఓడి ఆప్షన్, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. ఆన్లైన్ పేమెంటే చేయాలన్నమాట. అలాగే మీకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి పార్సల్ పైన మాత్రమే ఉంటుంది, ప్రోడక్ట్ పైన ఉండదు. అది 80 రూపీస్ పర్ పార్సల్. అంటే మీరు 10 products 20 products ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా ఒక పార్సల్ ఒక అడ్రస్కి ఓన్లీ 80 రూపీస్. అది వితిన్ హైదరాబాద్ కానివ్వండి, లేదా మనకు ఇండియాలో ఎక్కడైనా కానివ్వండి, మీకు ఓన్లీ 80 రూపీస్ పర్ పార్సల్ ఉంటుంది. షిప్పింగ్ అనేది మీకు వితిన్ హైదరాబాద్ కానివ్వండి, ఇండియాలో ఎక్కడైనా సరే షిప్పింగ్ అవైలబుల్ ఉంటుంది. స్టోర్కి వచ్చి చూసి కొనాలి అనుకున్న వాళ్ళు స్టోర్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా గల్లీ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఓకే, గల్లీ స్టార్టింగ్లోనే ఉంటుంది. అలంకృత్ ఆపోజిట్ టు స్టీల్ బిగ్ బజార్, సాయిబాబా టెంపుల్ లైన్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. నేను ఇదే అడ్రస్ యొక్క గూగుల్ మ్యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేదా మీరు ఈ నెంబర్కి వాట్సాప్కి హాయ్ అని పంపించినా మీకు అడ్రస్ వచ్చేస్తుంది. ఓకే, సో అందరికీ రిక్వెస్ట్ అండి, అందరూ చూసే వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మన వీడియోస్కి మంచి మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఆ మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా అలాగే కంటిన్యూ మీరు కమెంట్లో రాస్తూ ఉండండి. మన దగ్గర కొన్న ప్రోడక్ట్స్ ఏవైతే మీకు ఎలా అనిపించాయి అన్న విషయాన్ని కింద డీటెయిల్డ్గా రాయండి. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకన్, నోటిఫికేషన్ ఐకన్ క్లిక్ చేయడం, బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇంకొక విషయం, స్టోర్కి రావాలి అనుకున్న వాళ్ళు కూడా మీకు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ యొక్క అవైలబిలిటీ చెక్ చేసేసుకొని, అలాగే ఖచ్చితంగా మినిమం 5 వీడియోస్ లేటెస్ట్వి, లేదా మీకు ఏ ప్రోడక్ట్ అయితే కావాలి అనుకున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క ఫుల్ వీడియో చూసి వస్తే మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చక్కగా ఉంటుంది. మీరు కూడా యాజ్ ఏ హ్యాపీ కస్టమర్గా వెళ్తారనమాట. ఓకేనా? సో నా మాట వింటారని నేను అనుకుంటున్నాను. వీడియోస్ చూసి రండి. ఓకే, సో ఈరోజు ప్రోడక్ట్ చాలా చాలా విశేషమైనది. ఎందుకంటే ఇలాంటి డిజైన్ కానివ్వండి, లేదా ఇలాంటి చైన్ కానివ్వండి, మనం ఇంతకుముందు ఎప్పుడు చేయలేదన్నమాట. నేను చేయలేదు. ఓకే, మార్కెట్లో లేదు అని నేను అనను. మార్కెట్లో సేమ్ టు సేమ్ డిజైన్ లేకపోవచ్చు, ఎందుకంటే ఇది నా ఓన్ డిజైన్ అనమాట. నా ఓన్ డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రోడక్ట్ మాత్రం మీరు కొంచెం క్లుప్తంగా ఎక్కడ పాజ్ అంటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఎందుకంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అన్ని ఆప్షన్స్ కూడా నేను మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే మెటల్ ఏంటి. ఇందులో వాడిన ప్రతి మెటల్ కూడా మీకు పూర్తిగా పంచలోహం, ఇంక్లూడింగ్ ఈ చైన్ కూడా మనం పంచలోహాలతో చేయడం జరిగింది. చైన్తో పాటు ఎంటైర్ పీస్ వచ్చేసి మీకు కంప్లీట్గా పంచలోహంతో చేసింది. ఈ బ్యాక్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్కి వచ్చిన స్క్రూ బ్యాక్ పైప్ అండ్ స్క్రూ ఏదైతే ఉందో ఇవి రెండు మాత్రమే మీకు ఇత్తడితో చేసింది, బ్రాస్తో చేసింది. మిగతాదంతా కూడా ఇంక్లూడింగ్ దిస్ చైన్ మనకు పంచలోహాలతోనే చేసింది.
పంచలోహంతో చేసిన తర్వాత దానిపైన మైక్రో గోల్డ్ పాలిష్ వేయడం జరిగింది. మైక్రో గోల్డ్ పాలిష్ వేసిన తర్వాత ఈ డిజైన్ ఉన్న దగ్గర మనం లైట్గా యాంటిక్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఎక్కడైతే ఈ మెటల్ మీకు కనిపిస్తుందో ఈ పికాక్స్ ఇంకా ఈ పర్టికులర్ డిజైన్ అంటే స్టోన్ లేని చోట మొత్తం కూడా మీకు ఏంటంటే మైక్రో గోల్డ్ పాలిష్ వేసిన తర్వాత యాంటిక్ పాలిష్ చేయడం జరిగిందనమాట. ఈ డిజైన్ అంతా ఉంది కదా, ఈ డిజైన్ అంతా కూడా మెటల్ కనిపించే డిజైన్ అంతా దగ్గర మొత్తం ప్రోడక్ట్ ఫస్ట్ మైక్రో గోల్డ్ పాలిష్ చేసిన తర్వాత దానిపైన యాంటిక్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అందుకే మీకు చూసుకోవచ్చు ఆ డిజైన్ అనేది చక్కగా కనిపిస్తుంది అనమాట. యాంటిక్ ఎందుకు అంటే ఆ లోతులో ఉన్నదంతా కూడా కొంచెం బ్లాకిష్గా ఉంటుంది, పైన ఉన్నదంతా కూడా మనకు గోల్డ్ లాగా ఉంటుంది. దానివల్ల ఆ పీకాక్ డిజైన్ ఏదైతే ఉంటుందో లేదా ఇలాంటి డిజైన్ ఏదైతే ఉంటుందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. యాంటిక్ పాలిష్ కానీ యాంటిక్ ఫినిషింగ్ కానీ చేయడానికి రీజన్ ఏంటంటే ఆ 3D ఇమేజ్ ఏదైతే ఉందో అది స్పష్టంగా యాజ్ 3D ఇమేజ్గా కనిపించేటట్టుగా చేయడానికి యాంటిక్ పాలిష్ కానివ్వండి లేదా యాంటిక్ ఫినిషింగ్ లేదా మనకు సౌత్లో చూసుకుంటే కనుక కొంచెం గేరు పాలిష్ అని కూడా వేస్తారు, అది పైనుంచి వేస్తారు. ఓకే, సో ఇది గేరు కాదనమాట, ఇది మాత్రం యాంటిక్. ఓకే, సో అది పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ విత్ హై క్వాలిటీ ఏడీ స్టోన్స్. యూస్ చేసిన స్టోన్స్ అన్నీ కూడా మన దగ్గర హై క్వాలిటీనే. వాటర్ కలరు, ఓట్కా కలరు, విస్కీ కలరు, రమ్ కలరు ఇలాంటి పనికి మాలిన కలరు, అన్కట్ డైమండ్స్ లాంటివి లో క్వాలిటీవి ఏవి మనం వాడమన్నమాట. అన్నీ హై క్వాలిటీ ఏడీ స్టోన్, ఖచ్చితంగా ఏడీ స్టోన్సే వాడడం జరుగుతుంది. దీంట్లో వాడిన కింద బీడ్స్ వచ్చేసి మనకు రియల్ బీడ్స్లో వస్తాయి కాబట్టి కొంచెం షేప్ అనేది ఏది రెండు కూడా మనకు క్లియర్గా ఉండదన్నమాట, కొంచెం అటు ఇటుగా ఉంటుంది రియల్ బీడ్స్ కాబట్టి. అలాగే ఈ ముత్యాలు ఉన్నాయి చూసారా, ముత్యాలు వచ్చేసి మనకు సౌరాస్కి క్వాలిటీ ముత్యాలు అనమాట. ఓకే, ఇది మీరు మంచి చక్కగా మైక్రోగోల్డ్ పాలిష్ చేసేటప్పుడు కూడా ఇవి ఏవి అవ్వవు అనమాట. ఓకేనా. మరి పంచలోహ అన్నప్పుడు మీరు రింగ్స్, బ్యాంగిల్స్, మీ కడ కూడా అద్భుతంగా మెరుస్తుంది కదండి వితౌట్ ఎనీ పాలిష్. మరి ఎందుకు పాలిష్ వేయాల్సి వస్తుంది అంటే ఉంగరాలు, గాజులు, కాళ్ళ మెట్టెలు, పట్టీలు, రింగ్స్, బ్యాంగిల్స్, టో రింగ్స్ అండ్ యాంక్లెట్స్, ఈ 4 వాటికి మాత్రం మనం పాలిష్ అక్కరుండదు, గోల్డ్ పాలిష్ అక్కరుండదు. ఎందుకంటే ఇవి ఎంత వాడే కొద్దీ మనకు అంత మెరుస్తాయి. ఎందుకు అంటే దీనిపైన ఫస్ట్ వచ్చేసి మనకు ఒక సాఫ్ట్ ఫ్రిక్షన్ అనేది ఉంటుందన్నమాట, సున్నితమైన రాపిడి, బాడీతో మనకు సున్నితమైన రాపిడి ఉంటుంది, దానివల్ల బాగా మెరుస్తుంది. అట్ ద సేమ్ టైం పంచలోహం మెరవాలి అంటే వేడి కూడా తక్కువగా ఉండాలి. అందుకు మనకు మెడ దగ్గర వేడి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది మెడ మీద వేసుకున్నారనుకోండి, మీ స్కిన్తో ఇలా రాపిడి ఉంటుందా? అస్సలు ఉండదు. కాబట్టి వీటికి మైక్రో గోల్డ్ పాలిష్ వేయాల్సి వస్తుంది అనమాట. వితౌట్ పాలిష్ చేస్తే మీకు వేసుకున్నప్పుడు మళ్ళీ మీకు డల్ అవుతుంది. అండ్ ఇది రోజు వాడరు కాబట్టి మీకు డల్ అవుతుంది. మీకు ఓపిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ మీరు నిమ్మకాయ రసంతో కడిగినప్పుడు మళ్ళీ ఈ ఎగ్జాక్ట్ ఇలా రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మీరు పక్కన పెడతారు కాబట్టి డల్ అయిపోతుంది. సో అవన్నీ కాదు అన్నట్టుగా మేము మైక్రో గోల్డ్ పాలిష్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నాకు తెలిసి మెటల్, పాలిష్, స్టోన్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది ఏంటండి అసలు మల్టీపర్పస్ ఎలా? ఫస్ట్ వచ్చేసి నేను మల్టీపర్పస్ ఎలా అన్నది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ చైన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, చైన్ డిజైన్ అంతా కూడా మీకు దగ్గర నుంచి చూపించేస్తాను. జిలేబీ డిజైన్లోనే ఇదొక డిజైన్ అన్నమాట. మీకు కింద మొత్తం కూడా చక్కగా లీఫ్ ప్యాటర్న్లో ఏడీ స్టోన్తో చక్కగా ఇలా డిజైన్ స్టోన్ లీఫ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది అనమాట. చైన్ చూసేసుకోండి చక్కగా, ఇది పంచలోహ చైన్ అన్నమాట. బ్యాక్ చైన్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంటుంది, అడ్జస్టబుల్. ఇది మాత్రం మీకు బ్రాస్లోనే వస్తుంది. ఇది వచ్చేసి మనకు 9.5 వస్తుంది అనమాట. ఓకే, 9.5 వస్తుంది. ఫస్ట్ చైన్ ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ ఆప్షన్ లాగా ఇది యాజ్ ఇట్ ఈస్ నెక్లెస్ లాగా వేసేసుకోవచ్చు. వేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇలా యాజ్ ఇట్ ఈస్ నెక్లెస్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, దీనికి మనం ఏం చేసాము అంటే ఈ లాకెట్ ఏదైతే ఉందో, ఓకే, ఈ లాకెట్ కానీ పెండెంట్ కానీ మీరు ఏమంటారు, పథకం అనొచ్చు, లాకెట్ అనొచ్చు, పెండెంట్ అనొచ్చు, ఇదైతే ఉందో మనం ఇది రిమూవబుల్గా చేసామన్నమాట. వెనక ఇలా మనకు చక్కగా ఇలా స్క్రూ ఉంటుంది, ఇది మనకు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. దీన్ని పట్టేసుకొని మనం ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా చక్కగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేటప్పుడు మనకు బయటికి మెల్లిగా గుంజుతూ ఓపెన్ చేయాలన్నమాట. ఓకే,
చక్కగా ఇది వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉంటుంది. ఇది స్క్రూ టైప్. వచ్చిన తర్వాత దీన్ని చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఓకేనా, చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఓకే, మీకు మామూలుగా ఒకవేళ ఇది ఈ గ్యాప్లో యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోతే మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళలేదు అనుకోండి, ఇలా తీసేసి చక్కగా ఇలా పెట్టేసి లెంత్ చూసుకొని పెట్టేసుకొని, ఓకే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ప్రెస్ చేసేసి మళ్ళీ ఇది మళ్ళీ మనం తిప్పేటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ప్రెస్ చేసుకుంటూ తిప్పేస్తే సరిపోతుంది అనమాట. చక్కగా ప్రెస్ చేస్తూ తిప్పుకుంటే మనకు చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది పైన కానీ కింద కానీ ఎటుపక్క అంటే అటుపక్క ఇలా చేసేసుకొని మీకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మీకు చక్కగా జిలేబీ నెక్లెస్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ తీసేద్దాం. నేను చక్కగా మళ్ళీ అన్నీ పెట్టినవి యాజ్ ఇట్ ఈస్గా నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇది ఊరికే తీయం. జనరల్లీ ఇలాంటి నెక్లెసెస్ అన్నీ కూడా మనం ఎప్పుడో ఒక్కసారి వాడతాం కాబట్టి ఊరికే తీయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పెట్టేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను కాబట్టి నేను కొంచెం ప్రెస్ చేసుకుంటూ తిప్పేసుకుంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది అయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, మీకు ఫస్ట్ వచ్చేసి ఎలాంటిది లేకుండా మీ దగ్గర ఏదైనా వేరే స్టడ్స్ ఉంటే ఇలా ఒట్టి ఇది వేసేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇలా విత్ లాకెట్ వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, విత్ లాకెట్ మనం చక్కగా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే దీనికి మీరు ఇది ఇలా సపరేట్ చేసినప్పుడు దీనికి పైన ఇక్కడ 2 రింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఏదైనా మాల, ముత్యాల మాల, ఇందులో ముత్యాలు ఉన్నాయి కాబట్టి ముత్యాల మాల, లేదా ఇందులో రెడ్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ బీడ్స్, లేదా ఇది రెడ్ ఉంది కాబట్టి మీ శారీలో గ్రీన్ కలర్ ఉంటే కనుక గ్రీన్ కలర్ బీడ్స్ లాంటివి ఏ బీడ్స్ ఉన్నా సరే మీరు ఆ రింగ్స్ ఇలా వేసేసుకోవచ్చు. లేదా మళ్ళీ ఇది తీసేసి, లేదా చిన్న సైజ్ బీడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇందులో నుంచి చక్కగా తీసేసుకొని వేసేసుకోవచ్చు. అప్పుడు ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది థర్డ్ ఆప్షన్ అనమాట. సో కంప్లీట్గా 3 ఆప్షన్స్ వచ్చాను. ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఇది వితౌట్ లాకెట్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి విత్ లాకెట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా మాల ఉంటే, లేదా మనం బ్లాక్ బీడ్స్ కూడా చేసాం కదా, గోవర్ధన ముడితో బ్లాక్ బీడ్స్, గోవర్ధన ముడితో మనకు చక్కగా పగడాల మాల అలాంటివి ఉన్నాయి కదా, మనం లాకెట్ వేసుకోవడానికి ఎక్స్ట్రా రింగ్స్ కూడా ఇచ్చాను కదా అక్కడ గోవర్ధన ముడికి, అది దీనికి ఊరికే అలా పెట్టేస్తే మీకు చక్కగా ఇలా లాకెట్ అయిపోతుంది అనమాట. ఓకే, అది సో ఇది 3 వేస్గా మీరు వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను డిజైన్ మీకు క్లియర్గా చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఓన్లీ డిజైన్. ఓకే, దీని డిజైన్ ఆల్రెడీ చూపించేశాను, చూసుకోవచ్చు, మీకు చక్కగా ఉంటుంది. వెనక కంప్లీట్గా ఇలా ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ సైజ్ అండి, ఫ్రంట్ సైడ్. ఇది కూడా మీకు జిలేబీలో ఒక డిజైన్ అనమాట. సో జిలేబీ నెక్లెస్ వితౌట్ ఎనీ లాకెట్ ఫస్ట్ వాడుకోవడానికి. మీకు నెక్స్ట్ వచ్చేసి దగ్గర నుంచి చూపించేస్తున్నాను చూడండి. డిజైన్, కటింగ్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చేసింది అనమాట. చాలా బాగా ఉంటుంది. ఇలా యాంటిక్ ఫినిషింగ్ వేసింది నేను మాత్రం ఫస్ట్ టైం చేశాను అనమాట. మన దగ్గర అన్నీ కూడా ఇప్పటి వరకు అన్నీ కూడా ఉట్టి మనకు వర్క్ ఏంటి, మన స్టోన్తోనే ఉండింది కదా. ఇది స్టోన్తో పాటు కొంచెం మనకు ఇలా యాంటిక్ వర్క్ కంప్లీట్గా మనకు పీకాక్ మోటివ్, బర్డ్ మోటివ్ వచ్చిందండి యాంటిక్ ఫినిషింగ్తో. మైక్రో గోల్డ్ పైన ఎక్కడెక్కడైతే మనకు ఇలా ఈ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ వరకు మాత్రం యాంటిక్ ఫినిషింగ్ రావడం జరుగుతుంది. ఓకే, సైడ్స్కి ఇది ఇలా ఉంటుంది చూడండి. ఇందులో మీరు చక్కగా వేసేసుకోవచ్చు. లాకెట్ చక్కగా ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కింద మనకు ఇది చూడండి ఎంత చక్కగా అల్లారో చూడండి. అసలు అల్లడం కూడా చాలా చక్కగా అల్లడం జరిగింది డాటెడ్ వైర్తో.
ఓకే. అంతా కూడా పంచలోహంతోనే అల్లడం జరిగింది. అందుకే మీకు చూడండి ఇది లావుగా ఉంటుంది వైర్, సన్నగా ఉండదు. ఓకే. మనకు ఇది అట్టా స్టోన్ కాదు, కంప్లీట్‌గా హై క్వాలిటీ. అందుకే మీకు ఫ్లాట్‌గా లేదు చూడండి. ఫ్లాట్‌గా ఉండదు ఇది. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ స్టోన్ చూసేసుకోవచ్చు అనమాట. ఓకే. సర్ఫేస్ కటింగ్ కానివ్వండి, ఇలా మంచిగా ఎత్తుగా వచ్చేస్తుందనమాట. మనకు 3D ఫార్మాట్ టైప్‌లో ఉంటుందన్నమాట. ఓకే. ఇది మనకు లాకెట్. అలాగే వీటి యొక్క ఇయర్ రింగ్స్ సేమ్ డిజైన్లో, కాకపోతే కొంచెం చిన్నగా, సేమ్ డిజైన్లో సేమ్ ప్యాటర్న్లో కొంచెం చిన్నగా మనకు ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. ఇయర్ రింగ్స్ కూడా మనకు ఇంత అంటే నాకు తెలిసి ఇది 1.5 ఇంచ్ వరకు ఉండొచ్చు. ఇలా చక్కగా హ్యాంగింగ్ టైప్లో వచ్చేసాయి అనమాట. స్క్రూ బ్యాక్ ఉంటుంది, పైప్ అండ్ స్క్రూ. ఇది మళ్ళీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వచ్చేస్తుందండి. ఓకే. మన దగ్గర ప్లస్ పాయింట్ ఇదే ఇలా ఉండడం వల్ల మనకి ఎగ్జాక్ట్లీ గోల్డ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఓకే. మనకు చక్కగా ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ సేమ్ మనకు ఇలా బీట్స్ రావడం జరిగింది, రియల్ బీట్స్తో వచ్చిందనమాట. ఓకే. ఇయర్ రింగ్స్ చూడండి చక్కగా సేమ్ మనకు లాకెట్లో ఎలా అయితే డిజైన్ ఉంటుందో ఇయర్ రింగ్స్ కూడా అలాగే డిజైన్ ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దగ్గరుండి చేయించిన డిజైన్ ఇది నా ఓన్ డిజైన్. ఓకే. నేను దగ్గరుండి చేయించిన డిజైన్, మల్టీపర్పస్. సో మీరు ఒకవేళ ఇలా వేసుకుంటే కనుక ఇలా చక్కగా ఉంటుంది. ఓకే. లాకెట్ వచ్చేసి ఇంత ఉంటుంది, ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం చిన్న సైజులో వచ్చేసి మనకు అద్భుతంగా ఉండే ప్రోడక్ట్ అసలు. ఇది 3-in-1 యాజ్ ఇట్ ఈస్గా, వితౌట్ ఎనీ లాకెట్, విత్ లాకెట్ విత్ మీ దగ్గర ఏదైనా చైన్ ఉంటే ఆ చైన్కి వేసుకునేటట్టుగా ఉంటుంది. ఓకే. సో ఇది ఒక్కసారి చెప్తాను. పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్. ఈ చైన్ కూడా మనకు పంచలోహంతో వచ్చింది. 9.5 ఇంచ్ ఉంటుంది, ప్లస్ 9 ఇంచ్ అడ్జస్టబుల్ బ్యాక్ చైన్. లాకెట్ అనేది రిమూవబుల్ ఉంటుంది. మీకు సెంటర్లో కూడా మంకీ హుక్ ఉంటుంది, ప్లస్ సైడ్స్కి కూడా ఇలా 2 వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. చక్కగా మీకు బీడ్స్తో రావడం వల్ల మీ దగ్గర బీడ్స్ మాల ఉన్నా కూడా వాటికి వేసుకోవడానికి అనువుగా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇది మనకు కంప్లీట్గా ఒకటి గుర్తుపెట్టేసుకోండి. కాస్ట్లీ అనుకున్న వాళ్ళు ఇక్కడితో వీడియో ఆపేసేయండి, ఇది మీకోసం కాదు. క్వాలిటీ బాగా కావాలి అనుకున్న వాళ్ళు మీరు వీడియో కంటిన్యూ చేయండి. జిలేబీ నెక్లెస్ మీకు కాపర్ అండ్ ఉట్టి బ్రాస్లో చేసిన వాళ్ళే మీకు ఆల్మోస్ట్ ఎంత కాకపోయినా 1800, 1900, 2000 ప్లస్ 3000లో అమ్ముతున్నారు. అందులో మనం ఇంత వర్క్ చేసి మళ్ళీ చక్కగా బీట్స్, రియల్ బీట్స్ అన్నీ, ప్లస్ చైన్ కూడా పంచలోహంతో చేసి ఇస్తున్నాము. ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అండి. 3-in-1 ఇన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి ఇస్తున్నాం మీకు. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 2400 మాత్రమే. ఓన్లీ 2400కి మీకు వచ్చేస్తుంది 3-in-1 చైన్, లాకెట్, ఇయర్ రింగ్స్. చైన్ ఒకలాగా వేసేసుకోవచ్చు, వితౌట్ లాకెట్ ఒక చైన్ వేసేసుకోవచ్చు, విత్ లాకెట్ ఒక చైన్ వేసేసుకోవచ్చు, నెక్లెస్ లాగా, జిలేబీ నెక్లెస్ లాగా. ఇది కాకుండా మీ దగ్గర ఏదైనా బీట్స్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో లాకెట్ కూడా ఉండవు. సో ఓన్లీ లాకెట్ ఇయర్ రింగ్స్ ఇస్తారా? ఇవ్వను. ఓన్లీ ఇది మాత్రం ఇస్తారా? ఇవ్వను. మీకు మినిమం దిస్ ఇస్ ద కాంబినేషన్. NKD 042 నెక్లెస్ సెట్ వచ్చేసి 2400 మాత్రమే. కంప్లీట్గా పంచలోహం ఇంక్లూడింగ్ చైన్ విత్ మైక్రో గోల్డ్ పాలిష్తో వచ్చేస్తుంది అనమాట. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయా. మరి మైక్రో గోల్డ్ పాలిష్ ఎన్ని రోజులు ఉంటుంది? మైక్రో గోల్డ్ పాలిష్ అంటే గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటంటే, డైలీ యూస్ చేస్తే 6 నెలలు వస్తుంది, అప్పుడప్పుడు వాడితే 4 to 5 years వస్తాయి, ఇంకా జాగ్రత్తగా వాడుకుంటే 10 years కూడా వస్తుంది అనమాట. ఓకే. సో ఇది అప్పుడప్పుడు మాత్రమే వాడతారు కాబట్టి వాడి తీసిన తర్వాత చక్కగా మీరు క్లాత్తో తుడిచేసి మీరు చక్కగా మేము ఇచ్చిన లిప్ లాక్ కవర్లో పెట్టేసుకొని జాగ్రత్తగా మీరు గోల్డ్ ఎలా అయితే పెట్టుకుంటారో అంతే జాగ్రత్తగా యూస్ చేస్తే నెక్లెస్కి ఒకవేళ ప్రాణం ఉంటే కనుక, అరే వీళ్ళు నన్ను చాలా చక్కగా వాడుకుంటున్నారు, చాలా చక్కగా నన్ను భద్రంగా ఉంచుకుంటున్నారు, నాకున్న ఈ మైక్రో గోల్డ్ పాలిష్ని నేను ఇంకొన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉంచుకుంటాను అని ఫీల్ అవుతూ మీ దగ్గర ఉంటుంది. నెక్లెస్కి ఒకవేళ ప్రాణం ఉంటే కనుక అలా ఖచ్చితంగా అనుకుంటుందన్నమాట. సో నవ్వుకోవడానికి కొంచెం బాగా ఉన్న కాన్సెప్ట్ డీటెయిల్ అయితే అదే అన్నమాట. మీరెంత జాగ్రత్తగా వాడుకుంటే అన్నీ ఎక్కువ సంవత్సరాలు వస్తాయన్నమాట. NKD 042 నెక్లెస్ 2400.
3-in-1గా మీరు దీన్ని యూస్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూసిన దాంట్లో మీరు కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి చూసుకోండి. సెంటర్లో మాత్రం రెడ్ వచ్చింది, కింద మనకు రెడ్ బీడ్స్ వచ్చాయి. మిగతాదంతా కూడా మీకు వైట్ స్టోన్స్ వస్తుంది. పీకాక్ కన్ను దగ్గర మాత్రం మీకు పింక్ స్టోన్ రావడం జరిగింది. ఓకే, ఇది ఒక కాంబినేషన్. నేను ఇలా మీకు అన్ని కాంబినేషన్స్ చూపిస్తాను. ఓకే, సో కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ మనకు రెడ్ అయిపోయింది కదా. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మీ అందరికీ నచ్చేది గ్రీన్. సేమ్ కాన్సెప్ట్ 3-in-1. ఇది కూడా మీరు చక్కగా, నేను ఆల్రెడీ పెట్టాను, మీరు ఇది చూసుకుంటే కనుక అన్నిటికీ ఉంటుందన్నమాట. చక్కగా తీసేసుకొని వాడుకోవచ్చు. 3-in-1. గ్రీన్ కాంబినేషన్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఓకేనా, దగ్గర నుంచి చూడండి, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. స్టోన్ కటింగ్ అన్నీ కూడా బాగుంటాయి. మెటల్ కటింగ్, డిజైన్ అన్నీ కూడా చాలా అందంగా, అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయించిన ప్రోడక్ట్ అండి ఇది. ఓకే, మీకు ఇది చూసుకుంటే ఇది కూడా మనకు అదే హోల్ చెప్పాను కదా. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కాంబినేషన్. NKD042 3-in-1 జిలేబీ నెక్లెస్ 2400 ఓన్లీ. 2400 ఓన్లీ జిలేబీ నెక్లెస్. 2400 ఓన్లీ. ఓకే, ఇది గ్రీన్ కాంబినేషన్. ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. నేను ఎక్స్ప్లెనేషన్కి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి కొంచెం టైం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు కలర్ కాంబినేషన్ చూపించేటప్పుడు కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను. సెంటర్లో మనకు పర్పుల్ వచ్చేసింది. సెంటర్ స్టోన్ మాత్రం మారింది. ప్లస్ కింద పర్పుల్కి రెడ్ గ్రీన్ వేస్తే అంత చక్కగా లుక్ రావట్లేదు అనేసి దీనికి పర్ల్స్ వేసేసాను అనమాట. ఆ పర్ల్స్ కూడా చూడండి ఎంత గుత్తులుగా వేసేసాను అనమాట. వేసింది 3 పర్ల్స్ అయినా సరే ఒక కరెక్ట్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. అంత బాగా ఉంటుంది. సేమ్ డిజైన్ 3-in-1. ఇది కూడా ఒకసారి చూపించేస్తాను. ఓకే, సేమ్ స్క్రూ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సరేనా, చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇది ఉట్టి ముత్యాలతో వస్తుంది. సో మనకి ఇయర్ రింగ్స్ కూడా చక్కగా ముత్యాలతో, స్వరాస్కి క్వాలిటీ స్టోన్ ముత్యాలన్నమాట. వీటికి మైక్రోగోల్డ్ పాలిష్ వేసినా కూడా ఏమీ అవ్వవు, అంత బాగుంటాయి. చూసారా, క్వాలిటీ, ముత్యాల క్వాలిటీ కూడా చూసేసుకోండి అమ్మ, చాలా చక్కగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఓకేనా, 9.5 అండి. 9.5 + 9 ఇంచెస్ ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, చాలా గ్రాండ్గా ఉంటుందండి. ట్రెడిషనల్గా ఉంటుంది, లేటెస్ట్గా ఉంటుంది, గ్రాండ్గా ఉంటుంది. ఏ ఒక్కటి వేసుకున్నా చాలు అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. మీరు డ్రెస్ పైన వేసుకుంటున్నారా, శారీ పైన వేసుకుంటున్నారా, అది ఒక్కసారి మీరు డిసైడ్ చేసేసుకుంటే సేమ్ పర్పుల్ స్టోన్ మధ్యలో వచ్చేసింది. పర్పుల్ మీ శారీలో కానీ డ్రెస్లో కానీ కొంచెం అటు ఇటు ఎక్కడైనా పర్పుల్ ఉన్నా సరే, లేదా బ్లూ కలర్, నియర్ బై బ్లూ కలర్ ఉన్నా సరే ఇది మీకు వర్కౌట్ అయిపోతుంది అనమాట. ఓకే, పర్పుల్. ఇది కూడా రేట్ పెట్టలేదు కదా, సేమ్ రేట్ అండి. NKD042 నెక్లెస్ 2400 ఓన్లీ. NKD042 నెక్లెస్ సెట్, 3-in-1 నెక్లెస్ సెట్ 2400. ఓకే, నెక్స్ట్ పర్పుల్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. మధ్యలో బ్లాక్ స్టోన్ కూడా ఒకటి పెట్టించేసాను అనమాట. చూడండి, బ్లాక్ స్టోన్కి చక్కగా కాంట్రాస్ట్ కలర్లో మనకు ముత్యాలు పెట్టించడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకే, చక్కగా ఇలా హ్యాంగింగ్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఆ ఫోకస్ కూడా హ్యాంగ్ అవుతుంది, ఫోకస్ కూడా అటు ఇటు అవుతుంది నేను ఇది ఊపుతుంటే. చూడండి, బ్లాక్ సెంటర్లో మనకు బ్లాక్ వచ్చేస్తుంది. ఓకేనా, బాగుంటుందండి, ఇది కూడా బాగుంటుంది. జస్ట్ ఆ సెంటర్ స్టోన్ మాత్రమే చేంజ్, మిగతాదంతా కూడా సేమ్. కలర్ని బట్టి వైలెట్ ఆర్ పర్పుల్కి కానీ బ్లాక్కి కానీ కింద ముత్యాలు వేయడం జరిగింది, కాంట్రాస్ట్ కలర్ రావాలి కాబట్టి. ఓకే, ఇవి మాత్రం ముత్యాలు వేయడం జరిగింది అనమాట, బ్లాక్ అండ్ పర్పుల్కి. మిగతా వాటికి ఆ యొక్క కలర్ వేయడం జరిగింది. డీప్ పింక్కి మనం ఆల్మోస్ట్ డీప్ పింక్ కానీ అది రెడ్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెంటర్లో మనకు వైట్ స్టోన్, ఇది వైట్ స్టోన్ వచ్చింది సెంటర్లో.
సెంటర్లో మనకు వైట్ స్టోన్ రావడం జరిగింది. కింద మొత్తం కూడా మనకు రెడ్ బీడ్స్ రావడం జరిగింది. చూడండి, సెంటర్లో వైట్ స్టోన్ వచ్చేస్తుంది. సేమ్ డిజైన్ అండి, ఉట్టి కలర్ మాత్రమే చేంజ్. సేమ్ డిజైన్, ఉట్టి కలర్ మాత్రమే చేంజ్. ఇది ఫోకస్, కమాన్ ఫోకస్, ఇప్పుడు ఫోకస్ బాగుందా? ఓకే, సేమ్ డిజైన్, ఓన్లీ కలర్ చేంజ్ అనమాట. వైట్ కలర్కి రెడ్ బీడ్స్ ఇవ్వడం జరిగింది. పర్ల్స్ అండ్ రెడ్ బీడ్స్, సౌరాస్కి పర్ల్స్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా రియల్ బీడ్స్లో మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో డీప్ పింక్ చూపించేసాను, గ్రీన్, పర్పుల్, బ్లాక్ అండ్ వైట్, ఈ 5 కాంబినేషన్స్తో మనకు 3-in-1. ఇది కూడా మనకు 2400. ఈరోజు ఇది పెట్టడం మర్చిపోతున్నాను. ఓకే, 2400కి 3-in-1 ఇది వచ్చేసింది అనమాట. ఓకే, నా ఇప్పుడు ఇంకా దీంట్లో దీంట్లో హారం కూడా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఆగండి, వీడియో అప్పుడే అయిపోలేదు. ఈరోజు వీడియో మాత్రం కొంచెం డీటెయిల్గా ఉంటుందండి. హారం వావ్, అసలు సూపర్గా వచ్చిందండి, చెప్తున్నాను కదా. ఎంత బాగా మీకు గోల్డ్లో ఎలా ఉంటుందో చైన్ అలాగే ఉంటుందండి. ఓకే, చూడండి, ఇలా వచ్చేస్తుంది మనకు హారం వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో అది 3-in-1 అయిపోయింది కదా, ఇది కూడా 3-in-1. ఓకే, చూడండి, సేమ్ లాకెట్ ఉంటుంది. ఇది మీరు హారం కావాలి అనుకున్న వాళ్ళు హారంలాగా యూస్ చేసేసుకోవచ్చు. మరి వితౌట్ లాకెట్ హారం ఎలా ఉంటుందండి అని అంటున్నారా? వితౌట్ లాకెట్ హారం ఇలా ఉంటుంది. ఉట్టి హారం వేసేసుకోవచ్చు వితౌట్, సింపుల్గా. మీ దగ్గర ఏదైనా వైట్ స్టోన్ రిలేటెడ్ స్టడ్స్ ఉంటే ఆల్రెడీ మన దగ్గర చాలా ఉంటాయి కదా, అవి కనుక తీసుకుని ఉంటే వాటికి ఇది ఉట్టిగా సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ మంచి ఫ్లెక్సిబిలిటీతో ఉంటుందండి. చూడండి, చక్కగా ఫ్లెక్సిబిలిటీతో ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఓపికతో చూడండి, ఈరోజు మాత్రం చాలా మంచిగా అద్భుతంగా ఉంటుంది. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. ఇది వితౌట్ లాకెట్. ఓకే, ఇది హారం అనమాట. సో హారం లెంత్ ఎలా వస్తుందండి అంటే చెప్తాను చూడండి. ఇది విత్ లాకెట్, జస్ట్ అది ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 18 ఇంచెస్ ఉంటుందండి, ప్లస్ 9 ఇంచ్ అడ్జస్టబుల్ బ్యాక్ చైన్. అంటే ఇది ఇలా మీరు లాస్ట్కి వేసుకున్న 18 + 9 ఎంత అయింది? ఆల్మోస్ట్ 27, అంతేనా? 18 + 9 అంటే ఆల్మోస్ట్ 27 వరకు మీకు వచ్చినట్టు అన్నమాట. ఓకే, లేదు అంటే ఇది ఇలా ఇంతవరకు ఇలా వేసుకున్నా మీకు చక్కగా 22, 23 అలా వచ్చేస్తుంది. ఓకే, చక్కగా ఉంటుంది. చూడండి, హారం దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి చూపించేస్తాను. ఓకే, ఇందులో కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. హారం మొత్తం మీకు వైట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు వైట్ విత్ ఇలా వచ్చేస్తుంది. ఈ సెట్ ఏదైతే ఉంటుందో హారం సెట్, మీకు నెక్లెస్ వద్దు, ఓన్లీ హారం అంటే ఇది కూడా 3-in-1 హారం. వితౌట్ లాకెట్ హారం వేసేసుకోవచ్చు, లాకెట్ విత్ హారం వేసేసుకోవచ్చు ఇయర్ రింగ్స్, లేదా ఇది ఓపెన్ చేసేస్తే మీకు చక్కగా ఇలా వేరే ఏదైనా ఉంటే అది. సో నెక్లెస్ అయినా 3-in-1, ఇదైనా మీకు 3-in-1 ఉంటుంది. సో ఇది కూడా వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు చక్కగా 3800కి వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ చైన్ ఏదైతే ఉందో ఈ చైన్ కూడా పంచలోహమే. ఓకే, అలా చూసుకుంటే ఇది చాలా అంటే చాలా రీజనబుల్ రేట్. 3800కి మనకు 3-in-1 జిలేబీ హారం వచ్చేసింది అనమాట. 3800కి మనకు హారం, ఓన్లీ హారం కాంబినేషన్. వితౌట్ లాకెట్ హారం వేసుకోవచ్చు, విత్ లాకెట్ వేసేసుకోవచ్చు. లాకెట్తో పాటు మీ దగ్గర ఏదైనా బీడ్స్ చైన్ లాంటిది ఉన్నాక సరే వేసేసుకోవచ్చు అనమాట. NKD 042 3800 వైట్ స్టోన్. ఓకే, సేమ్ డిజైన్ అండి, జస్ట్ లెంత్ మార్చాను అంతే. సో ఇందులోనే సేమ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అది కూడా ఒక్కసారి నేను మీకు చూపించేస్తాను. ఇదిగోండి, సేమ్ కలర్ కాంబినేషన్స్, గ్రీన్, సేమ్ డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇది వచ్చేసి గ్రీన్కి ఇది వచ్చేస్తుంది. ఇది విత్ ఇయర్ రింగ్. వీడియో అంతా చూడండి, నాకు తెలిసి మీకు మధ్యలో ఇంకా డౌట్స్ ఉంటాయి.
ఉంటాయి. అందుకే కమెంట్ చేసేటప్పుడు క్వశ్చన్ ఉన్నప్పుడు అదే క్వశ్చన్ మీరు కమెంట్ రాసేటప్పుడు ఒక్కసారి వీడియో చూసి రాయండి. ఓకే, ఇది కూడా మనకు 3800కి వచ్చేస్తుంది. 3-in-1 జిలేబీ హారం, 3-in-1 జిలేబీ హారం 3800, గ్రీన్ కలర్. ఓకే, గ్రీన్ కలర్. నెక్స్ట్ గ్రీన్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి రెడ్, మనకు యూజువల్ డీప్ పింక్ స్టోన్తో రెడ్ బీట్స్తో రావడం జరిగింది. దాని యొక్క ఇయర్ రింగ్స్ ఇక్కడ మనకు ఉంటాయి. సేమ్ అండి, సేమ్ డిజైన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఓన్లీ లెంత్ ఒక్కటి మారింది. ఇది వచ్చేసి మనకు చక్కగా 3800 ఓన్లీ. NKD 042 3-in-1 హారం 3800, చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరే మళ్ళీ మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాస్తారు. ఒకటి ఏంటంటే రిక్వెస్ట్, మన దగ్గర ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళందరూ కూడా నా వీడియో చూస్తుంటే మీరు ఏం కొన్నారో, ఎప్పటి నుంచి వాడుతున్నారో, ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది, మీకు ఎలా నచ్చింది అన్నది డీటెయిల్గా రాయండి. ఓకే, ఎందుకంటే మన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండదా అంటే ఉంటాయి, ఎక్కడో 1000లో 2-3 నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అది వాళ్ళ అన్లక్, అలాగే వాళ్ళ బాడీ హీట్. ఇప్పుడు బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, 1000లో ఎవరికో ఒకరికి అది సెట్ అవ్వదు, 1000లో ఒకరికి సెట్ అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి రాస్తూనే ఉంటారు నెగిటివ్ ఫీడ్బ్యాక్. అలా కాకుండా ఈ 99.9999% పాజిటివ్గా ఫీల్ అయిన వాళ్ళందరి కస్టమర్స్కి కూడా మీరు కూడా జస్ట్ మీరు ఏం కొన్నారు, ఎప్పటి నుంచి వాడుతున్నారు అదొక్కటి రాస్తే నాకు అలాగే కొత్త కస్టమర్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, NKD 042 హారం 3-in-1 హారం 3800, ఇది పింక్ అండ్ రెడ్ కాంబినేషన్తో వచ్చింది. ఇందులోనే సేమ్ పర్పుల్ కూడా అనమాట, సేమ్ పర్పుల్ కూడా. ఓకే, సేమ్ పర్పుల్ కూడా. ఇది బ్లాక్కి కూడా మనకు సేమ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి పంపించేటప్పుడు స్పెసిఫికల్లీ ఇప్పుడు ఇక్కడ మనకు స్టోన్ అనేది సరిగ్గా కనిపించదు కాబట్టి, అంటే మీ స్క్రీన్ షాట్ తీసినప్పుడు కొంచెం కనిపించదు కాబట్టి ఆ స్టోన్ కలర్ కూడా చెప్పేసేయండి. బ్లాక్కి మనకు ముత్యాలు వచ్చాయి కదా, బ్లాక్కి ముత్యాలు వచ్చేసాయి. NKD 042 3-in-1 హారం 3800 ఓన్లీ విత్ బ్లాక్ స్టోన్. ఓకే, అదొక్కటి చెప్పేసేయండి, బ్లాకా, పింకా, గ్రీనా, పర్పులా, వైటా. ఓకే, బ్లాక్ స్టోన్. డిఫరెన్స్ పెద్దగా ఏముండదు, కాకపోతే ఆ ఒక్క స్టోన్ వల్ల కింద నేను ఏమి ఇవ్వాలి, బీట్స్ ఇవ్వాలా, పర్ల్స్ ఇవ్వాలా అన్నది కొంచెం డిసైడ్ చేశాను అనమాట. ఆ కలర్ కాంబినేషన్ ఇస్తే కూడా మీకు కూడా కొంచెం మీ శారీని బట్టి లేదా మీ ఫేవరెట్ కలర్ ఏంటి అన్న దాన్ని బట్టి మీకు కూడా హెల్ప్ అవుతుంది అని నేను అలా చేయడం జరిగిందనమాట. సో ఇది పర్పుల్ అనమాట. పర్పుల్ అనొచ్చు, లావెండర్ అంటారు, వాయిలెట్ అంటారు, ఇవన్నీ కూడా ఒకే కలర్ యొక్క డిఫరెంట్ షేడ్స్ అనమాట. సో ఇది వచ్చేసి పర్పుల్, మనకు కింద ముత్యాలు వస్తున్నాయి అన్నమాట. ఓకే, సౌరాస్కి క్వాలిటీ పర్ల్స్ వస్తాయి, అవి కూడా మైక్రో గోల్డ్ పాలిష్లో ముంచి తీసిందే. సో పాలిష్లో కూడా మనకు పాడవ్వకుండా చక్కగా ఉంటాయన్నమాట. సో NKD 043 హారం 3-in-1 హారం 3800 ఓన్లీ. ఓకే, సో ఇదే. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంటే బాగుండేదేమో అండి అని అనుకుంటున్నారు కదా, అది కూడా నేను మీకు చూపిస్తాను. అది ఏం ఆప్షన్ అంటే, ఇప్పుడు మీరు ఈరోజు సపోజ్ ఒక ఫంక్షన్కి ఇలా నెక్లెస్ వేసేసుకున్నారు. ఓకే, ఇంకొక ఫంక్షన్కి మీరు హారం వేసుకోవాలి అనుకున్నారు. మరి నెక్లెస్ 3-in-1 నెక్లెస్ సపరేట్గా, మళ్ళీ 3-in-1 నెక్లెస్ హారం సపరేట్గా తీసుకోవాలా అండి, 2400 + 3800 పెట్టి తీసుకోవాలా అంటే అలా తీసుకొని అక్కర్లేదు. మరి ఎలా తీసుకోవాలి, ఇక్కడ నేనేం చేశానంటే మీకు ఇంకొక కాంబో ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఉంది కదా చక్కగా, దీనికి ఓన్లీ ఇది ఇచ్చేస్తానమాట మీకు. ఓకే, అప్పుడు మీరు నెక్లెస్ లాగా వాడాలి అనుకుంటే ఇది నెక్లెస్కి ఇది పెట్టేసుకోవచ్చు, హారం లాగా వాడాలి అనుకుంటే ఇది దీన్ని తీసేసి దీనికి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం పైకి చేస్తాను సో దట్ మీకు అర్థం అవ్వడానికి. ఓకే, సో నెక్లెస్ 3-in-1 నెక్లెస్ ప్లస్ హారం యొక్క ఓన్లీ వితౌట్ లాకెట్ ఇచ్చేస్తానన్నమాట. ఇప్పుడు మీకు మీ కళ్ళ ముందు ఏదైతే కనిపిస్తుందో, ఇప్పుడు ఇది 3-in-1 కాదండి, 4-in-1 అయిపోయింది. 1 2 3 4 4-in-1.
5 in 1, యాక్చువల్లీ 5 in 1. ఓన్లీ నెక్లెస్ వితౌట్ ఒకటి, ఓన్లీ హారం వితౌట్ లాకెట్ 2, 3 ఏంటి నెక్లెస్ విత్ లాకెట్, 4 వచ్చేసి నెక్లెస్ విత్ లాకెట్, 5 వచ్చేసి ఓన్లీ లాకెట్ విత్ ఎనీ ఆఫ్ యువర్ బీట్స్, బ్లాక్ బీట్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాటికి వేసేసుకోవడానికి. ఓకే, సో ఇది. సో దీనికి సో ఆబ్వియస్లీ ఇదొక సెట్, మళ్ళీ ఇది సపరేట్ సెట్ తీసుకుంటే మీకు ఎక్కువగా అవుతుంది కాబట్టి దీనికి నేను ఏం చేశానంటే దీనికి కాంబో ఆప్షన్ ఇచ్చేసాను అనమాట. కాంబో ఆప్షన్ అక్కడ కనిపించట్లేదు కదా, ఇక్కడ పెట్టేస్తాను. కాంబో ఆప్షన్ ఏంటి అంటే నెక్లెస్ది 3 in 1 ఫుల్ వచ్చేస్తుంది విత్ ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చేస్తుంది అనమాట. ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చేస్తుంది మీకు 5200కి వచ్చేస్తుంది. 5000 అనే వరకు, ఎందుకంటే నేను రింగ్ 1000 రూపీస్ రింగ్ పెట్టినప్పుడే కాస్ట్లీ అనుకునే వాళ్ళు వాడిన తర్వాత మళ్ళీ అలాంటివే కొంటున్నారు అనమాట. నా దగ్గరే, మార్కెట్లో కాదు, నా దగ్గరనే 300-400 రింగ్స్ సేల్ తగ్గిపోయింది. ఈ హై క్వాలిటీ 800 సిరీస్ తీసుకొచ్చినప్పటి నుంచి రింగ్స్ నా దగ్గరనే 300-400 సేల్ తగ్గింది. ఎందుకు? ఇది ఈ క్వాలిటీ అలా ఉందన్నమాట. సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. మీకు ఎక్కువ బర్డన్ కాకుండా నేను కాంబో ఆప్షన్ కూడా ఇచ్చాను అనమాట. NKD 042 కాంబో 5200 పడుతుంది కంప్లీట్గా. ఇది చూడండి, ఇది పంచలోహమే, మొత్తం పంచలోహమే అన్నప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. కానీ ఇంత పంచలోహం పెట్టిన తర్వాత కూడా ఇది చాలా రీజనబుల్ ప్రైస్, అంతేనా? ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు మామూలుగా ఇలా 18 ఇంచెస్లో మనకు మామూలుగా సన్నగా వచ్చే చైన్స్, పంచలోహ చైన్స్ 1800, 2000 అలా ఉంది. అలాంటిది ఇంత బ్రాడ్గా చేపించి మళ్ళీ ఇది చేపించి అవి చేపించి అంతా మళ్ళీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను అనమాట. సో 5200 మీకు ఈ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది. సో దీంట్లో మీరు సేమ్ వైటా, పింకా, గ్రీనా, పర్పులా, బ్లాక్, ఇందులో ఏది కావాలంటే అది నేను అన్నీ కూడా చూపించేస్తాను. ఇది రెడ్. ఓకే, ఒక్కసారి ఫాస్ట్గా మళ్ళీ సేమ్ అన్నీ పెడతాను, సో దట్ మీకు ఏది కావాలో అది తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కింద బీట్స్ కూడా మారుతుంది కాబట్టి నేను ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా. ఓకే, సో ఇది NKD 042 కాంబో, ఇది గ్రీన్ అండి. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ వచ్చేసి మనకు చక్కగా ఇలా ముత్యాలు వచ్చేస్తాయి అన్నమాట. ముత్యాలు అన్నీ ఉన్నాయండి, కొంచెం ఇలా ఇది కిందికి ఉంది కాబట్టి వెనక్కి వెళ్తుంది. ఇదిగోండి చూడండి, చక్కగా ఉన్నాయి. ఓకే, ఇది బ్లాక్ 3 in 1, మళ్ళీ ఇది మొత్తం ఇది కాంబో వచ్చేసి మీకు 5 in 1 అవుతుంది అనమాట. కాంబో వచ్చేసి మీకు 5 in 1 అవుతుంది. బ్లాక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వైట్, అద్భుతంగా ఉండే ప్రోడక్ట్ అండి, అస్సలు అద్భుతంగా ఉండే ప్రోడక్ట్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన ప్రోడక్ట్. ఓకే, వైట్ స్టోన్ వచ్చేసి వైట్ ఉంటుంది, కింద మాత్రం బీట్స్ మనకు రెడ్ వచ్చేసాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ పర్పుల్, మీ అందరి ఫేవరెట్ పర్పుల్. ఓకే, ఇది కాంబో. సో ఓన్లీ నెక్లెస్ 3 in 1 నెక్లెస్ వచ్చి 2400, ఓన్లీ 3 in 1 హారం వచ్చేసి 3800, కాంబో వచ్చేసి మీకు 5200. ఓకే, ఇది పర్పుల్ అనమాట. సో మీ అందరికీ ఇవి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వెంటనే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కింద కామెంట్లో ఎంతమంది ఎన్ని కమెంట్స్ రాస్తే అంత మంచిది. మంచి ఫీడ్బ్యాక్స్ రాయండి, ఉన్న ఫీడ్బ్యాకే రాయండి. ఓకే, సో డీటెయిల్గా రాస్తే ఇంకా మంచిదనమాట. సో ఇవి ఈ రోజుకి ప్రోడక్ట్స్. మీకోసం ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.